జంగారెడ్డిగూడెంలో అమానుష్యం జరిగింది. తల్లితో కలిసి చిన్నారులని చావకొట్టాడు ఓ సవతి తండ్రి. ఛార్జింగ్ కేబుల్తో కొట్టి దెబ్బలపై పచ్చిమిర్చి కారం రుద్ది పైచాచికత్వం ప్రదర్శించాడు. ఇక అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రియుడితో పవన్తో కలిసి తల్లి శశి దుర్మార్గానికి పాల్పడింది. దెబ్బలకు తాళలేక కేకలు పెట్టి పరుగులు తీశారు చిన్నారులని గుర్తించినటువంటి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు స్థానికులు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. మేము యాక్చువల్ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం, కొన్ని గైడ్ లైన్స్ కారణంగా ఆ యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాము. సో ఎంతలా అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఆ సినిమాలో ఏ మాదిరిగా అయితే చర్మాన్ని ఒలిచి అనే పదం వాడతారో అంతకంటే ఎక్కువ, అంతకంటే దారుణంగా నేను యాక్చువల్ విజువల్స్ చూశాను. మీరు ఆ విజువల్స్ నిజంగా చూస్తే చాలా భయపడిపోతారు. ఎందుకంటే చర్మాన్ని మొత్తాన్ని కూడా బ్లేడ్లతో చీరి ఘాట్లు పడితే ఎలా అయితే ఉంటుందో అలా రకంగానే ఉంది. సో మొసలి చర్మం అంటూ చూస్తాం కదా, అటువంటి చర్మమే పైన కనపడుతోంది. సో అంత అమానుషంగా అంత దారుణంగా ప్రవర్తించాడు ఆ సవతి తండ్రి. సో వాళ్ళకి వివాహం ఏం కాలేదు, కొన్ని రోజులు అక్రమ సంబంధం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా వారిద్దరు కూడా అక్రమ సంబంధంలో ఉన్నారు. అయితే వారిద్దరికి కూడా పిల్లలకు కూడా ఆయన ఎవరమ్మా అని అడిగితే తండ్రి అని చెప్పిందట ఆ తల్లి కూడా. అయితే తన తండ్రి మాపై ఇలా కొట్టాడంటూ ఆ బాబు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా డెఫినెట్గా కన్నీరు పెట్టాల్సిందే. సో ఇద్దరు పిల్లల్ని చాలా ఘోరాతి ఘోరంగా చూడండి. ఇక్కడ మీకు కింద బాక్స్లో కనబడుతున్నటువంటి బ్లూ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ వ్యక్తే ఆ పవన్ అనే వ్యక్తి. అక్కడ పక్కనే ఆ చేయి పట్టి స్థానికులు కొంత ఆయన్ని అడ్డుకొని దాడి చేయబోతుంటే ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వస్తున్న ఆవిడ ఈ చిన్నారుల తల్లి. ఆ చిన్నారుల తల్లి అక్కడ వారిని స్థానికులు వచ్చి అక్కడ ఆ వ్యక్తిని ఈ రకంగా చేస్తారా పిల్లల పైన అంటూ వారిపైన దాడి చేయబోతుంటే ఆ తల్లి అడ్డుగా